సో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అగైన్ మనం ఒకసారి ఫార్ములా డిస్కస్ చేసుకుంటే, if u and v are two functions of x, then integral uv dx is equal to u into integral v dx minus integral du by dx into integral v dx whole dx. అంటే ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ అగైన్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ హోల్ డిఎక్స్. సో అంటే సెకండ్ ఫంక్షన్ కి రెండు ప్లేసుల్లో కూడా సెకండ్ ఫంక్షన్ కి ఇంటిగ్రేషన్ వస్తుంది. సో అలాగే ఇందులో ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ చూజ్ చేసుకోవడానికి మనం ఒక ఐలేట్ అనే రూల్ ని ఫాలో అవుతాము. అంటే ఈ ఐలేట్ లో మొత్తం ఇక్కడ 5 లెటర్స్ ఉన్నాయి, అంటే 5 ఫంక్షన్స్, ఇవన్నీ కూడా కరస్పాండింగ్ 5 ఫంక్షన్స్ ఉంటాయి. ఈ 5 ఫంక్షన్స్ లో ఏవైనా 2 ఫంక్షన్స్ మనకి ఇస్తారు ఇంటిగ్రేషన్ కి. ఈ 2 ఫంక్షన్స్ లో ఏ లెటర్ కి కరస్పాండింగ్ ఫంక్షన్ ముందు వస్తుందో, అంటే ఏ లెటర్ కి సంబంధించిన ఫంక్షన్ వస్తుందో, అంటే ఏ లెటర్ ముందు వస్తే దాని కరస్పాండింగ్ ఫంక్షన్ యు అవుతుంది, రిమైనింగ్ ఫంక్షన్ వి అవుతుంది. ఇంకా సింపుల్ గా చెప్పుకోవాలంటే ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ లో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఎక్కడ వచ్చినా అది ఆల్వేస్ వినే అవుతుంది, మిగతాది యు అవుతుంది. అది ఎందుకంటే ఈ 4 ఎలాగో ముందే ఉంటాయి కాబట్టి. అలాగే ఈ ఇంటిగ్రల్ యువిడిఎక్స్ కి అనదర్ ఫార్ములా కూడా మనం డిరైవ్ చేసాం నిన్న. అంటే యు ఇంటూ v1 మైనస్ యు డాష్ ఇంటూ v2 ప్లస్ యు డబల్ డాష్ ఇంటూ v3 అలాంటి ఫార్ములా ఒకటి. సో అక్కడ మీకు ఐలేట్ రూల్ ప్రకారం కాకుండా మనం డైరెక్ట్ గా అది ఎప్పుడు వాడాలో కూడా మనం చెప్పుకున్నాం. అంటే ఆల్జీబ్రాయిక్ అండ్ ఎక్స్పోనెన్షియల్, ట్రిగనామెట్రిక్, ఆల్జీబ్రాయిక్ అండ్ ట్రిగనామెట్రిక్ రెండు ఏ అండ్ టి, ఏ అండ్ ఈ ఉన్నప్పుడు మనం ఆ మెథడ్ ద్వారా ప్రాబ్లం చేస్తే చాలా ఫాస్ట్ గా అయిపోతాయి. సో అది ఆబ్జెక్టివ్ లో అలా ఉన్నప్పుడు, అంటే ఫస్ట్ ఫంక్షన్ ఏ ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్, సెకండ్ ఫంక్షన్ ట్రిగనామెట్రీ కానీ ఎక్స్పోనెన్షియల్ కానీ ఉన్నప్పుడు ఆ ఫార్ములా మనం యూజ్ చేసుకుంటే మనకి ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా ఈజీగా అయిపోతాయి మనకి. సో ఒకసారి మీరు విఎస్ఏక్యూస్ అన్ని నిన్న కంప్లీట్ అయిపోయినాయి, కొన్ని ఎస్ఏక్యూస్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాము. సో ఎస్ఏక్యూస్ లో సెకండ్ ప్రాబ్లం వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం. సెకండ్ ప్రాబ్లం కంప్లీట్ చేసామా నిన్న? ఓన్లీ ఫస్ట్ ప్రాబ్లం వరకే కంప్లీట్ చేసాము నిన్న మనం. రైట్, సెకండ్ లో ఫస్ట్ బిట్ ఒకసారి మరి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇంటెగ్రల్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ ఇచ్చాడు. మరి ఇంటెగ్రల్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ లో సో ఇక్కడ మరి ఇంటెగ్రల్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ మనం కనుక్కోవాలి అంటే మనకి డెరివేటివ్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ తెలుసు, కానీ ఇంటెగ్రల్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ మనకు తెలియదు. సో కాబట్టి ఈ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఆ సెకండ్ ఫంక్షన్ 1 గా తీసుకుంటాం. 1 అంటే అగైన్ ఎక్స్ పవర్ 0 ఫార్మాట్ ఇది. అంటే ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్, అలాగే ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్. ఐ కామా ఏ వచ్చింది అంటే ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ ఫస్ట్ ఫంక్షన్ అవుతుంది. సో కాబట్టి మరి ఇంటిగ్రల్ యువిడిఎక్స్ ఫార్ములా అప్లై చేసుకుంటే మనం, సో యు ఇంటూ ఇంటిగ్రల్ విడిఎక్స్ అంటే ఇంటిగ్రల్ 1dx మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ 1dx హోల్ డిఎక్స్. ఇప్పుడు ఇంటిగ్రల్ 1dx అంటే ఎక్స్ రాసుకోవచ్చు, డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అంటే మైనస్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. అగైన్ ఇంటిగ్రల్ 1dx అంటే ఎక్స్ రాసుకుంటాం. అలాగే మళ్ళీ ఒకసారి జాగ్రత్త ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డెనామినేటర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది లోపల, రూట్ లోపల. దాన్ని మనం ఎఫ్ఎక్స్ గా ట్రీట్ చేస్తే దాని డెరివేటివ్ -2x అవుతుంది. ఇక్కడ -x ఆల్రెడీ ఉంది కాబట్టి 2తో మల్టిప్లై డివైడ్ చేసుకోండి. అక్కడ 2తో డివైడ్ చేశాను, మల్టిప్లై చేసినట్టు ఇక్కడ వచ్చింది. అంటే ఎప్పుడు కూడా ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఏది ఉన్నా సరే ఆల్మోస్ట్ 99% ఇలా అడ్జస్ట్మెంట్ మెథడే చేసుకుంటాం మనం. జాగ్రత్తగా గమనించండి మీరు ఎప్పుడు కూడా. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇచ్చినా, కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇచ్చినా, టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఇచ్చినా ఇలా అడ్జస్ట్మెంట్ మెథడ్స్ చేస్తూ ఉంటాం మనం. రైట్, ఇక్కడ ఎఫ్ డాష్ ఎక్స్ బై అప్పుడు రూట్ ఎఫ్ ఎక్స్ ఫామ్ అవుతుంది. అది మనకి దట్ ఈస్ 2√f(x) ప్లస్ సి అయిపోతుంది మనకి. అంటే -1/2 ఇంటూ 2√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి అయింది. అగైన్ ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆన్సర్ ఈజ్ x ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి.
సో ఇది సెకండ్ లో ఫస్ట్ ప్రాబ్లం మనకి ఇంటిగ్రల్ కాస్ ఇన్వర్స్ ఎక్స్. ఇక ఇంటిగ్రల్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అయినా ఇలాగే చేయాలి, ఇంటిగ్రల్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ అయినా సరే ఇలాగే చేసుకోవాలి మనం. సో కాబట్టి సో మీరు అందరూ కూడా ఆ ప్రాబ్లం కొంచెం జాగ్రత్తగా మైండ్లో ఉంచుకోండి, చేసుకుంటే మీకు కంపల్సరీగా ఆ ప్రాబ్లం అంతా కూడా చాలా ఈజీ అయిపోతుంది ఫస్ట్ అది. సో ఇంటిగ్రల్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఇలాగే, ఇంటిగ్రల్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇలాగే ఉంటుంది. ఆల్రెడీ మీకు ఇంటిగ్రల్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ మీకు నోట్స్లో చేసి పంపించాను మీకు, ఎందుకంటే ఈ సైట్స్లో చేయలేదు ఇంటిగ్రల్ టాన్ ఇన్వర్స్ ఎక్స్, అందుకని మీకు చేసి పంపించాను. ఎందుకంటే ఇంటిగ్రల్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ చేయటం వలన ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనకి అక్కడ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయిరా మనకి, అందుకోసమే మీకు అక్కడ అది చేయటం జరిగింది. ఇంటిగ్రేషన్ ఒకసారి ఆ ప్రాబ్లం కూడా చూసేస్తే మీరు ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. రైట్, చూడండి ఒకసారి ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్. సో అగైన్ tan ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ 1dx రాసుకుంటాం. సో హైలైట్ ఫార్ములా ప్రకారము I stands for ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్, A stands for ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్. సో అప్పుడు tan ఇన్వర్స్ ఎక్స్ u అవుతుంది, 1 వాల్యూ v అవుతుంది. సో అప్పుడు ఇంటిగ్రల్ uv/dx ఫార్ములా, దట్ ఈస్ tan ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ 1dx మైనస్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ 1/1 ప్లస్ x స్క్వేర్ ఇంటూ అగైన్ ఇంటిగ్రల్ 1dx హోల్ dx. సో అది tan ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ x మైనస్ 1/2, ఎందుకంటే ఇక్కడ ఇంటిగ్రల్ 1dx x అవుతుంది కాబట్టి అగైన్ x/1 ప్లస్ x స్క్వేర్, 1 ప్లస్ x స్క్వేర్ మనం fx గా ట్రీట్ చేస్తే డెరివేటివ్ 2x అవుతుంది కాబట్టి, సో 2 మిస్ అయింది కాబట్టి 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకుంటాం. అప్పుడు 1/2 ఇంటూ దిస్ ఈజ్ f'(x/1 ప్లస్ f(x) dx అవుతుంది, దట్ ఈస్ log ఆఫ్ 1 ప్లస్ x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ x స్క్వేర్ ఎలాగో పాజిటివే కాబట్టి ఇక్కడ మాడ్యులస్ వేయకపోయినా ప్రాబ్లం లేదు. లేదు నేను మాడ్యులస్ వేసుకుంటాను సార్ లాగరిథంలు అన్నిటికంటే, నో ప్రాబ్లం వేసుకోవచ్చు. అంటే ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ ఎక్స్ ఎక్స్ ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ 1 ప్లస్ x స్క్వేర్ ప్లస్. ఇప్పుడు ఇదే మోడల్ని మనం యూజ్ చేసుకునే tan ఇన్వర్స్ ఎక్స్ కాన్సెప్ట్. సో ఎన్ని ప్రాబ్లమ్స్ మనకి ఈజీగా అయిపోతున్నాయి గమనించండి ఒకసారి. సో ఇక్కడ మీకు నోట్ 1 అని రాశాను చూడండి. ఇంటిగ్రల్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x/1 ప్లస్ x స్క్వేర్డ్ x ఉంది. అంటే ఇప్పుడు దీన్ని డైరెక్ట్ గా సైన్ ఇన్వర్స్ ఎక్స్ ని u అనుకొని పక్కన 1 ఇంటూ dx రాసుకొని చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది. అదే దీంట్లో చిన్న సబ్స్టిట్యూషన్, x ప్లేస్ లో మనం tan θ తీసుకుంటే అప్పుడు θ వాల్యూ tan ఇన్వర్స్ x అవుతుంది. అప్పుడు ఈ సైన్ ఇన్వర్స్ 2x/1 ప్లస్ x స్క్వేర్ ఎలా కన్వర్ట్ అవుతుందో గమనించండి ఒకసారి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2 tan θ/1 ప్లస్ tan స్క్వేర్ θ అంటే అప్పుడు ఈ బ్రాకెట్ లో వాల్యూ sin 2θ అవుతుంది. సో అప్పుడు సైన్ ఇన్వర్స్ సైన్ క్యాన్సిల్ అయిపోయి 2θ, అగైన్ 2 ఇంటూ θ వాల్యూ tan ఇన్వర్స్ x అంటే అప్పుడు I వాల్యూ 2 ఇంటూ ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ x dx రాసుకోవచ్చు. అంటే అగైన్ మళ్ళీ ఈ ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ x ప్రాబ్లం ఏదైతే ఉందో అంటే ఈ 3 స్టెప్స్ ఆ ప్రూఫ్ మళ్ళీ కంటిన్యూ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అయిపోతుంది మనకి. సో ఇలా అంటే ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్స్ ఆల్రెడీ ఈ పాయింట్స్ అన్ని మనం ఫస్ట్ ఇయర్ ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ లో చూసాము. లేదా ఫస్ట్ ఇయర్ మీరు డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఇన్వర్స్ 2x/1 ప్లస్ x స్క్వేర్ మీకు డిఫరెన్షియేట్ చేయమన్నా ఇలాగే చేసేవాళ్ళు మీరు. 2 tan ఇన్వర్స్ x అప్పుడు డెరివేటివ్ కనుక్కుంటే 2/1 ప్లస్ x స్క్వేర్ అయిపోతుంది, సింపుల్ గా అయిపోతుంది. సో ఫస్ట్ ఇయర్ డెరివేటివ్స్ లో చేశారు, అలాగే ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ లో కూడా మీరు ఆ సింప్లిఫికేషన్స్ అనేవి చేశారు. అలాగే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి అదే కాన్సెప్ట్ మీద అబ్జర్వ్ చేసుకోండి. సో ఇంటిగ్రల్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 2x/1 మైనస్ x స్క్వేర్, అగైన్ ఇక్కడ కూడా అంటే 2x/1 మైనస్ x స్క్వేర్ అంటే మనకి x ప్లేస్ లో tan θ సబ్స్టిట్యూట్ చేసుకుంటే అది
2 tan theta by 1 minus tan square theta అంటే tan 2 theta అవుతుంది. సో అగైన్ tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ అయిపోయి దట్ ఈస్ 2 theta అంటే 2 ఇంటూ ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ x dx అవుతుంది. నేను మళ్ళీ ఆ ప్రూఫ్ అంతా ఎందుకు చేయటం అని చెప్పేసి నేను డైరెక్ట్గా ఆన్సర్ రాశాను. 2 ఇంటూ ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ x dx వాల్యూ పైన ప్రూఫ్ చేసాము. x ఇంటూ tan ఇన్వర్స్ x మైనస్ 1/2 ఇంటూ log of 1 plus x square plus c. అగైన్ ఈ థర్డ్ ప్రాబ్లం కూడా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ ఆఫ్ 3x minus x cube by 1 minus again ఇక్కడ కూడా ఇది లోపల tan 3 theta ఫామ్ అవుతుంది. x is equal to మనం tan theta రాసుకుంటే సో tan 3 theta అయిపోతుంది కాబట్టి x equal to tan theta then theta equal to tan inverse x. So therefore integrand becomes tan inverse of tan 3 theta. So tan inverse tan gets cancelled and this is 3 theta, that is 3 into tan inverse x. సో అగైన్ ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ x ప్రూఫ్ మళ్ళీ మనం చేసాం కాబట్టి ఆల్రెడీ అది నేను డైరెక్ట్గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఇంటిగ్రల్ x ఇంటూ tan అదే 3 ఇంటూ x ఇంటూ tan ఇన్వర్స్ x మైనస్ 1/2 log of 1 plus x square plus c. సో కాబట్టి మనం ఒకటే గమనించాల్సింది అంటే ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ x అంటే అది ఒకటే కాదు, దాన్ని బేస్ చేసుకొని అలాగే ఇక్కడ ఇంకా రాయొచ్చు మనం ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఇన్వర్స్లో రాయొచ్చు. ఇక్కడ tan ఇన్వర్స్లో మనం ఎలా రాసామో ఇది సైన్ ఇన్వర్స్ వాల్యూని ఎలా రాసాము కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 minus x square by 1 plus x square ఉంటుంది, దానికి కూడా ఇదే అప్పుడు 2 tan ఇన్వర్స్ x వస్తుంది ఆన్సర్. మళ్ళీ ఆ tan ఇన్వర్స్ x వాల్యూ అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ x వాల్యూ. సో ఇలా మనం ఎన్నో ప్రాబ్లమ్స్ని ఆ tan ఇన్వర్స్ x కాన్సెప్ట్ బేస్ చేసుకొని చేసుకోవచ్చు మనం. సో ఇవి ఒకసారి అది జాగ్రత్తగా మీరు గమనించుకుంటే అది ఈజీగా చేసుకోవచ్చు మనం. రైట్, నెక్స్ట్ ఇప్పుడు ఇంటిగ్రల్ కాస్ ఇన్వర్స్ x తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఇంటిగ్రల్ ఆఫ్ x ఇంటూ కాస్ ఇన్వర్స్ x. ఇక్కడ క్లియర్గా మనకి 2 ఫంక్షన్స్ ఇచ్చారు, ఒకటి x ఒకటి కాస్ ఇన్వర్స్ x. మరి ఇప్పుడు ఇందులో x అనేది ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్, కాస్ ఇన్వర్స్ x అనేది ఏమో ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ అవుతుంది. అంటే ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ i, ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ a. సో ఐ లేట్లో ఐఏ ఫస్ట్ వచ్చింది కాబట్టి అప్పుడు కాస్ ఇన్వర్స్ ఎక్స్ని మనం ఫస్ట్ ఫంక్షన్గా తీసుకుంటాం, ఎక్స్ని సెకండ్ ఫంక్షన్గా తీసుకుంటాం. సో అగైన్ మనం ఫార్ములా వేస్తే అప్పుడు కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్. అగైన్ ఇక దీన్ని సింప్లిఫై చేయండి. ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ అంటే x²/2 d by dx of cos inverse x అంటే again minus 1/√1 minus x square into x²/2 dx. సో ఇక్కడ కూడా మరి ఇక్కడ ఇంతకు ముందు లాగా ఈ f'(x/fx) ఫామ్ లేదు, ఇక్కడ ఈ -x² కనిపిస్తుంది న్యూమరేటర్లో, డెనామినేటర్లోనేమో √1 minus x² కనిపిస్తుంది. అంటే అప్పుడు అక్కడ ఇంతకు ముందు లాగా అడ్జస్ట్మెంట్ అంటే 1 యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేసుకోండి. ఈ ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుంటాం మనం, x²/2 ఇంటూ కాస్ ఇన్వర్స్ x, ఈ మైనస్ ఈ 1/2 బయట రాసుకున్నాము, ఇది -x²/√1 minus x² dx. ఇక్కడ మనం ఈ 1 యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేస్తే అది 1 - x² మైనస్. ఇప్పుడు ఈ 1 - x² మొత్తాన్ని ఒక టర్మ్ 1ని ఒక టర్మ్గా తీసుకుంటే అప్పుడు 1 - x²/√1 minus x² వస్తుంది. అంటే జస్ట్ లైక్ y/√y లేదా x/√x. x/√x అంటే √x వస్తుంది, అంటే √1 - x² వస్తుంది. ఇది ఈ -1/2 ఇంటూ మైనస్ +1/2 ఇంటూ ఇంటెగ్రల్ 1/√1 minus x² వస్తుంది. సో డైరెక్ట్గా అలా మీరు స్ప్లిట్ చేసుకోండి, దాన్ని క్లియర్గా మీకు ఈజీగా అర్థం కావడానికి ఇలా క్లియర్గా స్ప్లిట్ చేశారు, గమనించండి మీరు. ఇది ఇప్పుడు 1 - x² కాబట్టి అప్పుడు పైకి రూట్ వచ్చేస్తుంది, డెనామినేటర్ క్యాన్సిల్ అయిపోయి. అలాగే స్ప్లిట్ చేశారు, మైనస్ ఇంటూ మైనస్ +1/2 ఇంటూ ఇక్కడ ఈ బ్రాకెట్ తప్పేశారమ్మా, ఈ బ్రాకెట్ సపరేట్ ఇక్కడికే వెళ్ళిపోవాలి బ్రాకెట్, ఎందుకంటే ఈ -1/2 లోపలికి మల్టిప్లై చేశారు కాబట్టి ఇంక ఈ బ్రాకెట్ వేయొద్దు, అసలు బ్రాకెట్ తీసేసేయండి సరిపోతుంది. వీళ్ళు బ్రాకెట్ వేశారు బై మిస్టేక్, ఇంక బ్రాకెట్ ఉండొద్దు అది. రైట్, నెక్స్ట్ ఇప్పుడు ఇంటిగ్రల్ √1 - x².
అంటే ఏ ఫార్ములా ఫామ్ ఉందో ఎవరైనా చెప్పగలరా? ఇంటెగ్రల్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే a square minus x square. రైట్. ఇంటెగ్రల్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. మరి ఫార్ములా చెప్పగలరా ఎవరైనా? ఇంటెగ్రల్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ పెద్ద ఫార్ములా ఏది? ఉన్న ఫార్ములాలో పెద్దది ఎక్స్ బై 2 into root of a square minus x square plus ప్లస్ a ఏ square స్క్వేర్ by బై 2 2 into ఇంటూ sin inverse sin ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. అంతే. ఇప్పుడు ఏ వాల్యూ ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి, అలాగే ఈ సెకండ్ ఇంటిగ్రల్ డైరెక్ట్ ఆన్సర్. ఇంటిగ్రల్ 1 బై రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ రాయొచ్చు ఎక్స్, లేదా మైనస్ కాస్ ఇన్వర్స్ x. అది అంతే. ఇంకా అది రాసేస్తే అయిపోతుంది ప్రాబ్లం. ఇది ఫార్ములా ఇక్కడ ఉంటుంది. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఎక్స్ బై 2 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. అది. సో ఇప్పుడు ఆ ఫార్ములా డైరెక్ట్గా మనం అప్లై చేసుకుందాం. ఫస్ట్ టర్మ్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫస్ట్ టర్మ్. ఇక సెకండ్ ఇంటిగ్రల్ థర్డ్ ఇంటిగ్రల్ సింప్లిఫై చేసుకొని సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ బ్రాకెట్ ఇక్కడ వేయలేదు, హ్యాపీ, నో ప్రాబ్లం. సో అప్పుడు 1/2 ఇంటూ సైన్ వర్స్ ఎక్స్ ప్లస్ సి రాశారు, ప్రాబ్లం లేదు. అది మళ్ళీ ఇక్కడ ఈ -1/2 అవసరం అయితే లోపలికి మల్టిప్లై చేసుకుంటే ఇది మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ బై 4 ఇంటూ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఈ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, మళ్ళీ -1/4 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్. అలాగే మళ్ళీ ఇక్కడ 1/2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్. కొంచెం ఈ రెండింటిని మనం సింప్లిఫై చేసుకోవచ్చు. -1/4 సైన్ ఇన్వర్స్ ఎక్స్, అలాగే +1/2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే అది +1/4 సైన్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది మనకు. అది ఇలా అంటే 1/2 మైనస్ 1/4 అంటే 1/4 వస్తుంది సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్. సో ఇది ఇంటెగ్రల్ ఎక్స్ ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ సొల్యూషన్. సో అలాగే నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఇప్పుడు ఆల్రెడీ మనం ఎక్స్ ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ చేసాము. అలాంటి ప్రాబ్లమే మీకు ఎక్సర్సైజ్లో ఆల్రెడీ ఉంది. ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్రాబ్లం కూడా ఉంది. ఆ ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్రాబ్లం కొంచెం జాగ్రత్త చేయండి మీరు. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా చేసుకోవాలి మనం? సో ఈ ప్రాబ్లం కూడా మనం చాలా ఈజీగా, అంటే సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా బై పార్ట్స్ అప్లై చేసుకుంటే ఎలా వస్తుందో గమనించండి ఒకసారి. సో అగైన్ ఇక్కడ ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్, ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్. అంటే అప్పుడు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఫస్ట్ ఫంక్షన్ అవుతుంది, అలాగే ఎక్స్ స్క్వేర్ అనేది మనకి సెకండ్ ఫంక్షన్ అవుతుంది. సో దాని ఆర్డర్లో రాసుకుంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఫస్ట్ ఫంక్షన్ యూ, అలాగే సెకండ్ ఫంక్షన్ వి ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో అప్పుడు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా అప్లై చేసుకుంటారు. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఆర్డర్లో రాసుకోండి. ఇంటిగ్రల్ యూ వి డిఎక్స్ ఫార్ములా u ఇంటూ ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ du బై dx ఇంటూ ఇంటిగ్రల్ v dx హోల్ dx. సో ఎగ్జాక్ట్గా ఫార్ములా ప్రకారం ఆ uvలు సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ సింప్లిఫికేషన్లోకి వెళ్దాం. సో ఇంటిగ్రల్ x స్క్వేర్ dx అంటే x³/3 రాస్తాము. ఇక్కడ ఇంటిగ్రల్ d బై dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ x అంటే 1/√1 మైనస్ x స్క్వేర్. అగైన్ దిస్ ఇస్ x³/3 రాసుకుంటాం. మళ్ళీ ఇంటిగ్రల్ x² dx. సో అదంతా యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. సో ఇక్కడ మరి ఇంతకుముందు ప్రాబ్లంలో ఓన్లీ సైన్ ఇన్వర్స్ ఎక్స్ని మనం చేయగలిగాము. ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్లో కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడం మనకి చాలా ఈజీగా ఉంది. ఇక్కడ x² ఇవ్వటం వలన ఈ అడ్జస్ట్మెంట్ కొంచెం కష్టంగా ఉంటుంది. ఒక్కోసారి మనకి ఈ ప్రాబ్లంని ఐపీలో LAQగా కూడా ఇవ్వడానికి అవకాశం ఉందిరా. అంటే ఎక్కువగా మనకి ఇక్కడ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఉన్నాయి, కానీ ఈ ప్రాబ్లం మనకి LAQగా ఇవ్వడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. సో అందుకని అది కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే సింప్లిఫికేషన్ ఎక్కువ ఉంటుంది, దానికోసం అలా ఇస్తారు. మరి ఇప్పుడు ఇక్కడ ఆ సింప్లిఫికేషన్ అడ్జస్ట్మెంట్ ఎలా చేస్తున్నామో చూసుకోండి ఒకసారి. సో x³/3 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్గా రాసాము. ఇక్కడ 1/3 బయట తీసుకొచ్చేసి ఈ x³ x ఇంటూ -x² అంటే ఈ -x² ఇక్కడ లోపలికి పంపించాం మైనస్ని. ఎందుకు అలా పంపించాల్సి వచ్చింది అంటే ఇదిగో ఇందాక చేసాం అడ్జస్ట్మెంట్. -x² ఉంటే 1 యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేసాం, అలాగే
ఎక్స్ క్యూబ్ ని ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్ రాసాం. అంటే ఈ మైనస్ లోపల తీసుకెళ్తే మైనస్ ఎక్స్ క్యూబ్ ని ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్ రాసాం. సో ఇప్పుడు మనకి ఈ మైనస్ ఎక్స్ స్క్వేర్ మళ్ళీ ఇందాకట్లాగే 1 యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేసుకుంటారు. ఇలా 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్. దీన్ని ఇంకో మెథడ్ లో కూడా చేసుకోవచ్చు అమ్మ. ఇది అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సైన్ థీటా సబ్స్టిట్యూషన్ తీసుకొని కూడా చేసుకోవచ్చు. అప్పుడు సైన్ క్యూబ్ థీటా వస్తుంది, మిగతా అంతా క్యాన్సిల్ అయిపోద్ది. సైన్ క్యూబ్ థీటా ఇంటిగ్రేషన్ మనం ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ ఎక్సర్సైజ్ లో చేసాం. అంటే క్యూబ్ ని పవర్ రెడ్యూస్ అయ్యే ఫార్ములా వేయాలి, అలా కూడా చేసుకోవచ్చు. ఇది ఇక్కడ అడ్జస్ట్మెంట్ మెథడ్. ఈ అడ్జస్ట్మెంట్ మెథడ్ కాకుండా కూడా మనం చేయొచ్చు. చూడండి ఒకసారి నేను అది చెప్తున్నాను మెథడ్, అర్థమైతే కనుక ఆ మెథడ్ చేసుకోండి. అదే బెస్ట్ ప్రాసెస్ యాక్చువల్గా అయితే. సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో సైన్ థీటా రాసుకుంటే ఇది సైన్ క్యూబ్ థీటా, డెనామినేటర్ ఎంత వస్తుంది కాస్ థీటా అవుతుంది. డిఎక్స్ వాల్యూ కాస్ థీటా డి థీటా అవుతుంది. ఆ డిఎక్స్ లో కాస్ థీటా డి థీటాలో కాస్ థీటా ఇక్కడ కింద కాస్ థీటా వస్తుంది, అది కూడా క్యాన్సిల్ అయిపోతుంది డెనామినేటర్. ఓన్లీ సైన్ క్యూబ్ థీటా మిగిలిపోతుంది. ఇంటెగ్రల్ సైన్ క్యూబ్ థీటా అంటే మనకి సైన్ 3 థీటా ఫార్ములాలో 3 సైన్ థీటా మైనస్ 4 సైన్ క్యూబ్ థీటాలో నుంచి సైన్ థీటా క్యూబ్ థీటా సపరేట్ చేసి ఇక్కడ రాసుకుంటే చాలా సింపుల్ గా ఇంటిగ్రేషన్ అయిపోతుంది. అసలు కొంచెం కూడా కష్టపడాల్సిన పని లేదు. కానీ ఇక్కడ ఏంటంటే అడ్జస్ట్మెంట్ మీద చేశారు కాబట్టి సార్ నేను ఇక్కడదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను యాజ్ ఇట్ ఈస్ గా. సో అప్పుడు ఇట్లా రాసాము. సేమ్ మళ్ళీ ఇందాకట్లాగే దీన్ని మనం స్ప్లిట్ చేసుకుంటాం. అంటే ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఒక టర్ము, అలాగే మైనస్ ఎక్స్ ఒక టర్మ్ అవుతుంది. ఇలా ఈ 1/3 ఇంటూ ఎక్స్ ఇంటూ -1 ఇలా -1/3 ఇంటూ ఎక్స్ బై రూట్ 1 మైనస్ ఎక్స్. అగైన్ ఇక్కడ ఈ సెకండ్ ఇంటిగ్రల్ ని జస్ట్ లైక్ వాళ్ళు ఇందాకట్లాగా ఎక్స్ బై రూట్ ఎక్స్ లాగా ఉంది, అంటే రూట్ ఆఫ్ ఎక్స్ టర్మ్ వస్తుంది. ఇక్కడ కూడా మళ్ళీ చూడండి సెకండ్ ఈ థర్డ్ ఇంటిగ్రల్ లో 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ -2x ఎక్స్ ఉంది కానీ ఆ కాన్స్టెంట్ లో డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆ -2 తో మల్టిప్లై డివైడ్ చేయాలి. సో ఈ 2 పాయింట్స్ ఇక్కడ మనం చేయాల్సి ఉంటుంది. ఇదేమో రూట్ ఎక్స్ ఫామ్ రాయాలి, ఇక్కడ ఏమో -2 అడ్జస్ట్ చేయాలి మనం. సో యాజ్ ఇట్ ఈస్ గా ఇది ఒక్కటి సింప్లిఫై చేశాడు, ఇది మాత్రం యాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్ గా అలాగే వేశారు. సో అప్పుడు ఇది మనకి అగైన్ ఇక్కడ 2 చోట్ల, ఎందుకంటే ఇది దీని డెరివేటివ్ -2x అంటే ఇది 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ని ఎఫ్ఎక్స్ గా ట్రీట్ చేసుకుంటే ఎఫ్ డాష్ ఎక్స్ -2x అవుతుంది కాబట్టి ఇక్కడ -2 మిస్ అయింది, ఇక్కడ కూడా -2 మిస్ అయింది కాబట్టి ఆ అడ్జస్ట్మెంట్ ఇక్కడ చేస్తున్నాను చూడండి. ఇక్కడ 2 తో మల్టిప్లై చేస్తే -2x, ఇక్కడ -2 తో డివైడ్ చేయాలి కాబట్టి ఇది -6 అవుతుంది. అంటే అప్పుడు -1/6 ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ ½ ఇంటూ -2x dx. అలాగే ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఓన్లీ 2 తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం మనం. సో -2x 1/6 ఇంటూ ఇంటెగ్రల్ -2x బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ dx. సో ఇప్పుడు ఈ ఫార్ములా ఎఫ్ఎక్స్ హోల్ పవర్ n ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్, ఇక్కడ ఫార్ములా ఎఫ్ డాష్ ఎక్స్ బై రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో రెండు ఫార్ములా ఫార్మ్స్ దట్ ఈస్ ఇంటెగ్రల్ x క్యూబ్ బై 3. సో ఎఫ్ఎక్స్ హోల్ పవర్ n ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n+1 బై n+1, ఇక్కడ ఏమో ఇంటెగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా వస్తుంది. దీని ఫార్ములా 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఆ రెండు ఫార్ములా అప్లై చేసుకోండి. ఈ ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్ -1/6 యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. సో దిస్ ఈస్ ఎఫ్ఎక్స్ హోల్ పవర్ n+1 బై n+1, ఇదేమో 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు దీని సింప్లిఫికేషన్ 1/2 + 1 అంటే 3/2, 2 రివర్స్ అయిపోయి అంటే 2 3 క్యాన్సిల్ అయిపోయి 1/9 వస్తుంది ఫైనల్ గా. అక్కడ ఇక్కడ కూడా 2 3 క్యాన్సిల్ అవుతుంది, 1/3 వస్తుంది. సో ఆ స్టెప్ కూడా ఇక్కడ డైరెక్ట్ గా వేయలేదు మీకు. ఇది 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 బై 3/2. తర్వాత నెక్స్ట్ స్టెప్ లో క్యాన్సిల్ చేసి డైరెక్ట్ గా ఆన్సర్ వేస్తున్నారు. 1/9 ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 ప్లస్ 1/3 ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్. సో ఇది ఇంటెగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. మీరు అదే ఎక్స్ ఈజ్ ఈక్వల్ సైన్ థీటా సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇంత లెంత్ రాదు మీకు. సో ఆ మెథడ్ చేసుకోండి, మీరు వీలైతే ట్రై చేయండి. లేకపోతే ఒకసారి నాకు
గ్రూప్లో పోస్ట్ చేస్తే నేను మీకు ప్రొసీజర్ చేసి మీకు ఇస్తాను. అగైన్ ఇది ఈజీగా ఉంటుంది. మళ్ళీ x ఇంటూ tan ఇన్వర్స్ x, x⁴ ఉన్నప్పుడు ఈజీగానే ఉంటుంది. x² వచ్చినప్పుడే కొంచెం లెందీగా వచ్చింది, అది గమనించండి ఒకసారి చాలు. దట్ ఇంటిగ్రల్ ఆఫ్ x ఇంటూ tan ఇన్వర్స్ x dx. అగైన్ ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్, ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ i అండ్ a. మరి IA ఫస్ట్ వస్తుంది కాబట్టి అప్పుడు tan ఇన్వర్స్ x ని uగా తీసుకోండి, అలాగే x ని v గా తీసుకుంటే ఇంటిగ్రల్ uv dx ఫార్ములా అప్లై చేసుకోండి. దట్ ఈస్ tan ఇన్వర్స్ x ఇంటూ ఇంటిగ్రల్ x dx మైనస్ ఇంటిగ్రల్ dy dx ఆఫ్ tan ఇన్వర్స్ x ఇంటూ ఇంటిగ్రల్ x dx హోల్ dx. అగైన్ దిస్ ఈస్ x²/2, ఇంటిగ్రల్ x dx అంటే x²/2, dy dx ఆఫ్ tan ఇన్వర్స్ x అంటే 1/1 ప్లస్ x². ఇది జస్ట్ x ఇంటూ సైన్ ఇన్వర్స్ x లాగే చాలా ఈజీగా ఉంటుంది. ఇది x ఇంటూ సైన్ ఇన్వర్స్ x చేసాం మనం, అదే విధంగా ఉంటుంది. x ఇంటూ కాస్ ఇన్వర్స్ x చేసాం, సేమ్ అంతే ఈజీగా ఉంటుంది. సో ఈ ఫస్ట్ టర్మ్ అనుకో మనం ఏం చేసే పని లేదు, x²/2 ఇంటూ tan ఇన్వర్స్ x అలా కంటిన్యూ చేసుకుంటూ వస్తాం లాస్ట్ వరకు. ఈ స్టార్టింగ్ లో ఇక్కడ x² ఉంది, ఇక్కడ 1 ప్లస్ x² ఉంది. అప్పుడు అగైన్ 1 యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేసుకుంటే ఈ 1/2 బయట రాసుకోండి ఫస్ట్. నెక్స్ట్ స్టెప్ లో యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేసుకోండి, 1 ప్లస్ x² మైనస్ 1. అగైన్ దీన్ని స్ప్లిట్ చేసుకోండి 2 టర్మ్స్ గా, అప్పుడు 1 మైనస్ 1/1 ప్లస్ x² dx వస్తుంది ఇంటిగ్రల్ ఆఫ్. ఇలా సో 1/2 ఇది ఇంటిగ్రల్ 1 dx, మళ్ళీ ఇది మైనస్ 1/2 బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాం మనం, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 1/1 ప్లస్ x² dx. ఇంక 3 కూడా అన్ని డైరెక్ట్గా ఫార్ములా, రెండు ఇంటిగ్రల్స్ ఫార్ములాలే. దట్ ఈస్ ఈక్వల్ x²/2 tan ఇన్వర్స్ x మైనస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 1 dx and dx ప్లస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 1/1 ప్లస్ x² అంటే ఏంటి, 1/a² ప్లస్ x². అందరం వెళ్ళాలంటారా? tan inverse x plus c. డైరెక్ట్ గా మనకు ఫార్ములా ఉంది tan ఇన్వర్స్ x ప్లస్ c. ఓకే, a² ప్లస్ x² వేసుకోవచ్చు. అంటే యాక్చువల్ గా దానికన్నా ముందు మనం ఇంటిగ్రల్ 1/1 ప్లస్ x² ముందే చదువుకున్నాం ఫస్ట్ ఎక్సైజ్ లోనే, మనం బేసిక్స్ లోనే వచ్చింది, ఫస్ట్ బేసిక్స్ లోనే అది, రైట్. సో ఎలా వేస్తే మీకు ఆన్సర్ అదే వస్తుంది. సో 1/1 ప్లస్ x అంటే tan ఇన్వర్స్ x ప్లస్, సో ఇది ఇంటిగ్రల్ x ఇంటూ tan ఇన్వర్స్ x. మరి ఇందులోనే ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి మనకి, ఇంటిగ్రల్ x అంటే tan ఇన్వర్స్ x కాంబినేషన్ లోనే ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకసారి మీరు అది కూడా మిగతా ప్రాబ్లమ్స్ కూడా మీరు, ఎందుకంటే అది ఇంతకుముందు ఐపీ ఎగ్జామినేషన్స్ లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అవి, ఐపీ ఎగ్జామినేషన్ లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఆ మోడల్స్, ఆ tan ఇన్వర్స్ x కాన్సెప్ట్స్ లో కొన్ని మీరు అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. సిక్స్త్ ప్రాబ్లంకి వెళ్ళాం, అది స్టార్టింగ్ లో ఉన్నాయమ్మా అవి. tan ఇన్వర్స్ x/x² అని ఒక ప్రాబ్లం ఉంటుందిరా, tan ఇన్వర్స్ x/x², అవన్నీ ఇది 1/x² ఇంటూ log x వచ్చింది. సో ఇంటిగ్రల్ ఆఫ్ sin h ఇన్వర్స్ x dx ఇచ్చారు నెక్స్ట్ ప్రాబ్లం మనకి, ఇంటిగ్రల్ ఆఫ్ sin h ఇన్వర్స్ x dx. సో ఇప్పుడు దీంట్లో మరి అగైన్ జస్ట్ లైక్ ఇంతకుముందు మనం చేసినట్టుగా ఇంటిగ్రల్ sin ఇన్వర్స్ x చేసాము, ఇంటిగ్రల్ cos ఇన్వర్స్ x, ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ x ఎలా చేసాము, సేమ్ ప్రొసీజర్. ఓన్లీ ఇన్వర్స్ ఫంక్షనే ఉంది ఇక్కడ, సెకండ్ ఫంక్షన్ మనం x1 గా ట్రీట్ చేసుకుంటాము. అగైన్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, ఇంటిగ్రల్ uv dx ఫార్ములా వేసేయండి.
sin h inverse x into integral 1 dx minus integral d by dx of sin h inverse x into integral 1 dx whole dx. సో అది సింపుల్ ప్రాబ్లం, ఈజీగా ఉంటుంది. sin h inverse x అంటే ఇంటిగ్రల్ 1 dx అంటే x. అలాగే sin h inverse x డెరివేటివ్ చెప్పండి ఎవరైనా. వాట్ ఇస్ డెరివేటివ్ ఆఫ్ sin h inverse x? 1 by root 1 x. రైట్, 1 by root 1 plus x square. ఇక్కడ మళ్ళీ ఇంటిగ్రల్ 1 dx అంటే x వచ్చేస్తుంది. అడ్జస్ట్మెంట్ కూడా చాలా ఈజీ. అంటే దీని 1 plus x డెరివేటివ్ 2x కాబట్టి 2 మిస్ అయింది కాబట్టి కాన్స్టెంట్ మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను. ఇప్పుడు ఇంటిగ్రల్ f డాష్ x బై రూట్ f ఆఫ్ x ఫామ్ వచ్చేస్తుంది. దట్ ఈస్ 2 రూట్ f ఆఫ్ x ప్లస్ c. సో 2 క్యాన్సిల్ చేసుకోండి. నెక్స్ట్ ఆన్సర్ x ఇంటూ సైన్ h ఇన్వర్స్ x. చూడండి ఇంటిగ్రల్ f డాష్ x బై రూట్ f ఆఫ్ x అంటే 2 రూట్ f ఆఫ్ x ప్లస్ c. రైట్. సో 2 క్యాన్సిల్ చేసుకుని నెక్స్ట్ ఆన్సర్ అయిపోయింది. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం tan ఇన్వర్స్ x బై x స్క్వేర్ కూడా ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ అగైన్ tan ఇన్వర్స్ x మనకు ఫస్ట్ టర్మ్ ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ కాబట్టి అన్నిటికన్నా ముందే ఉంటుంది కాబట్టి ఆ తర్వాతే ఇంకా మిగతా ఏవైనా tan ఇన్వర్స్ x fx అనుకోండి. 1 by x square. v వాల్యూ 1 by x స్క్వేర్ అవుతుంది. u అనేది tan ఇన్వర్స్ x, v అనేది 1 by x స్క్వేర్. దాని ఆర్డర్లో రాసుకోండి, u v dx అని రాసుకుంటే. సో అగైన్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా. సో tan ఇన్వర్స్ x ఇంటూ ఇంటిగ్రల్ 1 by x స్క్వేర్ dx రాయాలి, మైనస్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ x ఇంటూ అగైన్ ఇంటిగ్రల్ 1 by x స్క్వేర్ dx వస్తుంది మనకి. ఇలా ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ హోల్ dx. ఇది ఇంకా దాని సింప్లిఫికేషన్. వాట్ ఈస్ ఇంటిగ్రల్ 1 by x స్క్వేర్? minus 1 by x. మైనస్ 1 by x. రైట్, మైనస్ 1 by x. డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ x అంటే 1 by 1 plus x. 1 plus x. 1 by 1 plus x స్క్వేర్. రైట్. సో ఆ రెండు వాల్యూస్ రాసుకోండి. సో ఇక్కడ మీకు చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా, ఈ మైనస్ సి మైనస్ ప్లస్ అయిపోతుంది. అప్పుడు 1 by x డెనామినేటర్ లో 1 by x ఇంటూ 1 plus x. ఇంత ముందు వరకు న్యూమినేటర్ లో వచ్చిన ఎక్స్లు ఇప్పుడు డెనామినేటర్ లోకి వచ్చింది. అంటే ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ అది ప్లస్ 1 by x ఇంటూ 1 plus x స్క్వేర్ వస్తుంది. మరి ఒకసారి ఇది మన ఆబ్జెక్ట్ లో డైరెక్ట్ గా ఫార్ములా షార్ట్ కట్ ఫార్ములా 1 by చదివాం. x into x power n plus 1. ఇంటిగ్రల్ 1 by x ఇంటూ x పవర్ n ప్లస్ 1 ఫార్ములా చదివాం మనం. అంటే 1 by n ఇంటూ లాగ్ మోడ్ x power n by x power n plus 1. అలా మీకంటే ఆబ్జెక్ట్ లో అయితే అలా డైరెక్ట్ గా వేసుకోవచ్చురా, బట్ ఐపీలో మనం అలా వేయటానికి లేదు. అంటే ఆ ఫార్ములా ప్రూఫ్ ఎలా చేసామో యాజ్ ఇట్ ఈస్ గా అది మనం చేసుకోవటమే యాజ్ ఇట్ ఈస్ గా. అంటే ఎలా చేసుకోవచ్చు అంటే ఈ 1 కి x స్క్వేర్ అగైన్ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేయండి రా. అంటే 1 plus x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ చేయండి. అప్పుడు మీకు ఈజీగా అంటే అడ్జస్ట్మెంట్ అనమాట. ఇలా ఇప్పుడు దీన్ని మళ్ళీ 2 టర్మ్స్ గా స్ప్లిట్ చేస్తే మీకు ఈజీగా అయిపోతుంది. అంటే 1 plus x స్క్వేర్ బై x ఇంటూ 1 plus x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ బై x ఇంటూ 1 plus x స్క్వేర్ 2 టర్మ్స్ వచ్చేస్తాయి మనకి. అలా సో ఈ 1 plus x స్క్వేర్ కట్ అవుతుంది, అలాగే ఇక్కడ ఒక x కట్ అయిపోతుంది. ఇదేమో డైరెక్ట్ గా ఇంటిగ్రల్ 1 by x dx మైనస్ ఇంటిగ్రల్ ఇక్కడ x by 1 plus x స్క్వేర్ వస్తుంది. x by 1 plus x స్క్వేర్ అంటే మళ్ళీ కొంచెం కాన్స్టెంట్ డిఫరెన్స్ తో f డాష్ x బై f ఆఫ్ x ఫామ్ కన్వర్ట్ అవుతుంది మనకి. సో 2x రావాలి కాబట్టి 2 తో మల్టిప్లై అండ్ డివైడ్, ఎందుకంటే 1 plus x స్క్వేర్ డెరివేటివ్ 2x కాబట్టి 2 మిస్ అయింది కాబట్టి 2 తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకుని ఇప్పుడు రెండు కూడా కంప్లీట్ గా ఫార్ములాలు మనకి. ఇంటిగ్రల్ 1 by x dx అంటే లాగ్ మోడ్ x, అలాగే ఇంటిగ్రల్ f డాష్ x బై f ఆఫ్ x అంటే లాగ్ మోడ్ f ఆఫ్ x. సో ఆ రెండు డైరెక్ట్ ఫార్ములాలు మనకి. సో దాంతో ఆ ప్రాబ్లం క్లోజ్ అవుతుంది. సో ఎలా ఉన్నా ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ ఉంటే అది ఫిక్స్డ్ u, ఇక మిగతావే వీలు మనకి. సో ఇలా మనకి దాంట్లో ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ సేమ్ 3లో ఫస్ట్ బిట్ tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 minus x by 1 plus x dx.
రైట్. ఎవరైనా వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇందులో మనం X తీసుకోవాల్సినటువంటి? is equal to cos theta. cos theta. వెరీ గుడ్. కాస్ థీటా తీసుకోవచ్చు లేదా కాస్ 2 థీటా కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం, నో ప్రాబ్లం. కాబట్టి కాస్ థీటా తీసుకుంటారు జనరల్ గా అందరూ. కాస్ థీటా తీసుకుంటే 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. మళ్ళీ ట్రిగనామెట్రీ సింప్లిఫికేషన్ రాయాలి. 1 మైనస్ కాస్ థీటా అంటే ముందు సబ్స్టిట్యూషన్ 2 తీసుకున్నాం. sin square theta. డిఎక్స్ వాల్యూ రాసుకోండి. మైనస్ సైన్ థీటా థీటా సింప్లిఫికేషన్ చేయండి. అక్కడ 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా అంటే 2 సైన్ స్క్వేర్ థీటా బై 2. ఇదేమో 2 కాస్ స్క్వేర్ థీటా బై 2. 2 క్యాన్సిల్ అవుతుంది. tan థీటా బై 2. tan ఇన్వర్స్ ఆఫ్ tan థీటా బై 2. సో అగైన్ మనకి ఇక్కడ tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ థీటా బై 2. థీటా బై 2 వస్తుంది. ఇక్కడ మైనస్ సైన్ థీటా డి థీటా. ఆ మైనస్ ని ఆ 1/2ని బయట రాసేసుకుంటే అప్పుడు థీటా ఇంటూ సైన్ థీటా డి థీటా అవుతుందిరా. ఇలా ఇప్పుడు అగైన్ మనకి ఈ రూల్ అప్లై చేయాలి, బై పార్ట్స్ అప్లై చేయాలి. ఇప్పుడు డౌట్ వస్తుంది కొంతమందికి, సార్ ఇప్పుడు మళ్ళీ ఎఫ్ఎక్స్ ఏది జిఎక్స్ ఏది? రైట్, చెప్పండి మరి ఇందులో అంటే లేదా యూ ఏది అంటే ఫస్ట్ ఫంక్షన్ ఏది, సెకండ్ ఫంక్షన్ ఏది? Theta first function. అంటే కొంతమందికి ఏంటంటే డౌట్, సార్ ఎక్స్ సైన్ ఎక్స్ ఉంటాయి కదా, ఎక్స్ ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్, మరి ఇప్పుడు అలా ఇక్కడ ఏం లేదు కదా అంటే ఇప్పుడు మనం ట్రీట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా చదువుకోవచ్చు మనం కాసేపు? ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ డిఎక్స్ లాగా చదువుకోవచ్చు కాసేపు. అంటే థీటా ప్లేస్ లో ఎక్స్ ఊహించుకుంటే అప్పుడు ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అని చదువుకోవచ్చు మనం. అంటే అప్పుడు మనకి అగైన్ ఎక్స్ ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్, సైన్ ఎక్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్. అంటే ఏ అండ్ టీ ఉంది, ఆల్జిబ్రాయిక్ ట్రిగనామెట్రీ. ఐలెట్ లో ఏనే ఫస్ట్ వస్తుంది కాబట్టి అప్పుడు థీటా యు అవుతుంది, సైన్ థీటా వి అవుతుంది. అగైన్ ఇంటెగ్రల్ యూవి డిఎక్స్ ఫార్ములా డైరెక్ట్ గా అప్లై చేశారు. అంటే అప్పుడు కొంచెం అలవాటు అవుతుంది కాబట్టి అలవాటు అయ్యాక ఇంకా డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. అలవాటు అయ్యేంత వరకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ రాసుకుంటాం మనం. సో అప్పుడు థీటా ఇంటూ ఇంటిగ్రల్ సైన్ థీటా అంటే మైనస్ కాస్ థీటా మైనస్ డెరివేటివ్ ఆఫ్ థీటా ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ థీటా రాయాలి. ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ థీటా 1, అలాగే ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ థీటా అంటే మైనస్ కాస్ థీటా డి థీటా హోల్ డి థీటా. అగైన్ దీని సింప్లిఫికేషన్ ఇది రైట్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుంటాము. దట్ ఈస్ -1/2 ఇంటూ మైనస్ థీటా కాస్ థీటా. ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అగైన్ ఇంటిగ్రల్ కాస్ థీటా ఉంది ఇంకా ఎక్కడ. ఇంటిగ్రల్ కాస్ థీటా అంటే దట్ ఈస్ సైన్ థీటా. ఇక్కడ మిస్టేక్ రాశారు కదమ్మా, చూసుకోండి ఒకసారి. ప్లస్ సైన్ థీటా. ఇక్కడ ప్లస్ సైన్ థీటా రాయాలిరా. ఇక్కడ ప్లస్ సైన్ థీటా చదువుకోండి. తర్వాత ఫైనల్ ఆన్సర్ రైట్ రాసి ఉండొచ్చు నాకు తెలిసి. ఇక్కడ ఈ -1/2 లోపల పంపించేసుకొని లేదా చూద్దాం ఒకసారి. ఫైనల్ ఆన్సర్ లో కూడా మిస్టేక్ అలాగే కంటిన్యూ అయిందిరా. ఇక్కడ ప్లస్ సైన్ థీటా రాయాలి మనం. రైట్, ఇప్పుడు థీటాల్లో వచ్చిన ఆన్సర్, బట్ మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం ఎక్స్లు కాబట్టి మనము సైన్ థీటా అంటే కాస్ థీటాని ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ కాస్ థీటా ప్లస్ ఎక్స్ రాస్తాము. అప్పుడు థీటా వాల్యూ కాస్ ఇన్వర్స్ ఎక్స్. అలాగే అప్పుడు ప్లస్ రావాలి. ఇక్కడ సైన్ థీటా వాల్యూ అంటే కాస్ థీటాని ఎక్స్ అన్నాం కాబట్టి సైన్ థీటా అంటే అప్పుడు √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది మనకి. √1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇది కొంచెం కరెక్షన్ చేసుకుంటారా మీరు. నెక్స్ట్ సరే, ఈ ప్రాబ్లం అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఈరోజు క్లాస్ మనం. సో దీంతో